నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా వార్నర్ బ్రదర్స్‌ని అక్వైర్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసింది. అసలు ఇది ఎందుకని అంత ఇంపార్టెంట్ అంటే, వార్నర్ బ్రదర్స్ దగ్గర చాలా ఫిల్మ్ కలెక్షన్స్ ఉన్నాయి. అలాగే టీవీ ఫ్రాంచైజెస్. మీరు చూసినట్టయితే డీసీ కామిక్స్, అలాగే ఫేమస్ సీరీస్ లైక్ హ్యారీ పాటర్ అండ్ ఈవెన్ హెచ్‌బీఓ షోస్. అందులో పాపులర్‌గా గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఒక్కసారి అక్విజిషన్ కంప్లీట్ అయితే మొత్తం నెట్‌ఫ్లిక్స్ చేతుల్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ నెట్‌ఫ్లిక్స్ కొనేది ఓన్లీ వాళ్ళ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియోస్ మాత్రమే. అంటే వాటిల్లో హెచ్‌బీఓ మ్యాక్స్ అండ్ అలాగే వార్నర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద ప్రొడ్యూస్ అయిన మూవీస్ అన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్తాయి. అయితే టీవీ బిజినెస్ అలాగే కేబుల్ నెట్వర్క్ బిజినెస్ అది మాత్రం సపరేట్గా వార్నర్ బ్రదర్స్ చేతిలో ఉంటుంది. అండ్ వాటన్నిటిని డిస్కవరీ గ్లోబల్ కింద కేటగరైజ్ చేస్తారు. సో ఇలా వాళ్ళ బిజినెస్ని సపరేట్ చేయడానికి అట్లీస్ట్ కొన్ని నెలలు పడుతుంది. అలాగే ఈ అక్విజిషన్ కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా యూఎస్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి అండ్ అప్రూవల్ కూడా లభించాలి. ఎందుకంటే ఒక మేజర్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ అలాగే మేజర్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ రెండు కలుస్తున్నాయంటే మిగతా ప్లేయర్స్కి కాంపిటీషన్ చాలా కష్టమవుతుంది. సో అందుకనే వేరే స్టూడియోస్ ఈ అక్విజిషన్ని చాలా వరకు అపోజ్ చేస్తున్నాయి. అయితే ఫైనల్గా వెళ్ళాలా వద్దా అనేది మాత్రం గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో ఈ మొత్తం అవ్వడానికి దాదాపు 18 months వరకు పట్టొచ్చు. ఈ డీల్ వాల్యూ చూసుకున్నట్టయితే ప్రెజెంట్ $82.7 బిలియన్ ఉంది. అంటే దాదాపు 7 లక్షల కోట్లు. ఇంత ఖర్చు పెట్టి కొనడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌కి దాదాపు వార్నర్ బ్రదర్స్ అలాగే హెచ్‌బీఓకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ ఫిల్మ్స్ అన్నీ యాక్సెస్ దొరుకుతుంది. అలాగే ఫ్యూచర్లో రాబోయే ఫిల్మ్స్ కూడా నెట్‌ఫ్లిక్స్ బ్యానర్లో రావచ్చు. అండ్ ఆబ్వియస్గా వార్నర్ బ్రోస్ నుంచి వచ్చే ప్రతి ఫిలిం ఇంక నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమ్ అవుతుంది ఒకవేళ డీల్ కంప్లీట్ అయితే. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి నెట్‌ఫ్లిక్స్ కేవలం స్ట్రీమింగ్ సర్వీస్ నుంచి ఒక పెద్ద ప్రొడక్షన్ పవర్ హౌస్గా ఎదుగుతుంది. అలాగే వార్నర్ బ్రోస్కి సంబంధించిన మ్యాక్సిమం స్టూడియో ఫిలిమ్స్ వాళ్ళ లెగసీ ప్రాపర్టీస్ అన్నీ వీళ్ళకు దక్కుతాయి. మరి వార్నర్ బ్రోస్ ఎందుకు అమ్ముతుందంటే మెయిన్ థింగ్ ఈజ్ మనీ. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న ఫిలిమ్స్ని వాళ్ళ దగ్గరే ఉంచుకోవడంతో దానివల్ల ఏం యూస్ లేదు. సో నెట్‌ఫ్లిక్స్ లాంటి పెద్ద కంపెనీకి ఇస్తే వాళ్ళ కంటెంట్కి మేజర్గా స్ట్రీమింగ్స్ చేసే ఒక పెద్ద ప్లాట్ఫామ్ దొరుకుతుంది. అలాగే కంపెనీ షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్ అండ్ కంపెనీకి ఎక్కువగా మనీ వస్తుంది. అయితే చాలా థియేటర్ ఓనర్స్ అలాగే ప్రొడక్షన్ హౌసెస్ దీనికి అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ కంపెనీకి ప్రొడక్షన్ హౌసెస్ ఇస్తే ఫ్యూచర్లో సినిమాలన్నీ థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీస్లోనే రిలీజ్ అయ్యే విధంగా చేస్తారని అంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ మంది యూజర్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి అలవాటు పడితే వాళ్ళని మళ్ళీ థియేటర్స్లో సినిమా చూసేలాగా చేయాలంటే చాలా కష్టం. దీనివల్ల చిన్న చిన్న ప్రొడక్షన్ హౌసెస్ అలాగే చిన్న చిన్న ఫిలిమ్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ కూడా థియేటర్లో రిలీజ్ చేస్తామని చెప్తుంది కానీ అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. అలాగే ఎంత ఫ్రీక్వెంట్గా తీసుకొస్తారో కూడా తెలియదు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్ తీసుకొచ్చిన దాన్ని కేవలం 2-3 వీక్స్లోనే వాళ్ళ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తారు. సో దీని ద్వారా ఆడియన్స్ బిహేవియర్ చాలా ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని వీక్స్లో ఓటీటీలో ఎలాగో వస్తుంది, సో ఇప్పుడు అనవసరంగా థియేటర్కి వెళ్ళి చూడడం ఎందుకని ఆడియన్స్ అనుకుంటారు. అందుకనే ఈ డీల్ కంప్లీట్ అవ్వడానికి దాదాపుగా 18 months పడుతుంది అంటున్నారు. అలాగే ఖచ్చితంగా రెగ్యులేటరీ అలాగే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. ఒక్కసారి నెట్‌ఫ్లిక్స్ కంప్లీట్గా దీన్ని కొనేస్తే ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే హెచ్‌బీఓ అలాగే వార్నర్ బ్రోస్కి సంబంధించిన ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అలాగే ఫ్యూచర్లో వచ్చే సినిమాస్ కూడా నెట్‌ఫ్లిక్స్ అండర్లోనే రిలీజ్ అవుతాయి. అలాగే మూవీస్కి ఎంత బడ్జెట్ అవ్వాలి, వాటిని ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ రావాలనేది కూడా నెట్‌ఫ్లిక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఆడియన్స్గా మనకి దీనివల్ల కన్వీనియంట్ అలాగే ఈజీ యాక్సెస్ ఉన్నా కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినిమాలు చూడడానికి అవకాశం చాలా తగ్గిపోతుంది. కానీ ఇది మెయిన్లీ యూఎస్ అలాగే నార్త్ అమెరికా రీజియన్లోనే ఇంపాక్ట్ ఉంటుంది. ఇండియాకి వచ్చేసరికి ఇక్కడ ఫుల్గా రీజనల్ మూవీస్కి డిమాండ్ ఎక్కువ. సో మ్యాక్సిమం అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు.